కన్ను పోయేంత కాటుక పెట్టద్దు అంటారు కదనోళ్ళ. కానీ గీడో కాడ అతి భక్తి కొంపకు ఎసరు తెచ్చింది. దరిద్రం పోవాలని ఇంట్లో పూజలు చేసుకొని దరిద్రాన్ని ఇంట్లోకి వెల్కమ్ చెప్పినట్టే అనిపిస్తుంది. అది ఎట్లా అంటారా? గీ ముచ్చట చూస్తే మీకే పురాగా సమజైతుంది. రాయి రప్ప లోపటేసుకొని కంచం షంపు బయట పడేసినట్టు అయిపోయింది కదా వీళ్ళ కథ. గుజరాత్లో ఉన్న సూరత్ కాడ ఇచ్చంతరాల ముచ్చటైంది. సిటీలో ఉన్న పెద్ద కాలువల 500 కడక్ నోట్ల కట్టలు, పూజ సామాన్లు ఈత కొట్టుకుంటా కానొచ్చినాయి. కొందరు అయితే అవి పిల్లగాళ్ళు ఆడుకునే ఉత్తుత్తి నోట్లు కావచ్చు అని లైట్ తీసుకొని పోయిరట. ఇక కొందరేమో దగ్గరికి పోయి పట్టి చూసి పక్కా ఒరిజినల్ నోట్లని జేబులో పెట్టుకొని చూసిరు. ముచ్చట ఏంటంటే సూరత్లో ఉండే లింబా అనేటైన కుటుంబం ఇంట్లో కొన్ని వద్దుల కింద పూజలు చేసిరట మంచిగా లేదని. ఇక పండితులు చెప్పినట్టు పూజల వాడిన పూలను, పూజ సామాన్లను బీరువాలు ఉన్న లాకర్లో పెట్టిరట. ఇక మీరు ఇట్లా పెడితే సిరి సంపదలు బాగా వస్తాయని చెప్పే వరకు అట్లనే పెట్టిరట పంతులు చెప్పినట్టు. ఇక వారం తర్వాత వాటిని తీసి ఏడన్నా నీళ్ళల్లో నిమజ్జనం చేయాలని చెప్తే అట్లనే అని ఆయన పూజ సామాన్లను, పూలను, అక్షింతలను అన్నిటిని ఒక కవర్లు వేసుకొని పోయి ఇంటికి దగ్గర ఉన్న కాలువ నీళ్ళల్లో నిమజ్జనం చేసిరట. ఇక ఇంటికి వచ్చినాక మళ్ళీ బీరువాలు ఉన్న లాకర్ల పైసలు చెకింగ్ చేస్తే పైసల కట్టలు కనవాలే. వచ్చినాయి మతి మార్పు సల్లగుండా, అరే పూజ సామాన్లతోటే పైసల కవర్ కూడా నీళ్ళలో పడేసి వచ్చినామన్నట్టు ఇక నాలుకే గరుచుకొని ఫైర్ వాళ్ళకి ఫోన్ కొట్టి ఫిర్యాదు ఇచ్చిరట. ఎంబడే ఫైర్ బ్రిగేడ్ వాళ్ళు చక్కగా స్పాట్కు పోయి కాలువలో దిగిరు. అగో నీళ్ళ పార్కం బాగానే ఉన్నా కూడా కెనాల్ అంతా గాలిచ్చి పైసల కట్టలను దొరకబట్టిరు. ఇక ఇవి మొత్తం 2 లక్షల రూపాయలట. 50,000 4 కట్టల లెక్కనే ఆ కవర్లో పెట్టిరట. ఇక అవన్నీ కూడా రూపాయి పోకుండా దొరికే వరకు ఇంటి వాళ్ళంతా అబ్బా సాయిరామని నిమ్మలమైరు. పాపం ఇంకా కాలువల పైసలు ఎంకులాడుతుంటే నీళ్ళలా గాజు సీసాలు గీర్కపోయి 2 ఫైర్ ఇంజన్ వాళ్ళకు దెబ్బలు తాకినాయట. మా కోసం ఇంత రిస్క్ చేసి మా పైసలు మాకు దొరకబట్టి ఇచ్చిన ఫైర్ ఇంజన్ సిబ్బందులకు పెద్ద శనార్థులు అని చెప్పి పంపించారు ఇంటి వాళ్ళు. ఇప్పటి నుంచి అన్న జర ఇంట్లో పైసలేవి పడేసే సామాన్లు ఏవో చూసుకొని పడేసుకోరి.